శ్రీవారిని తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ప్రధాని వికసిత్ భారత్ కల సాకారం తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ప్రధాని వికసిత్ భారత్ కల సాకారం కావాలని శ్రీవారిని ప్రార్థించారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కోట్లాది మంది కిటకిటలాడే తిరుమలకు పూర్వ వైభవం సంతరించుకోవాలని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావాలని కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థించడం జరిగింది. ఈ అభివృద్ధి చెందిన భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూర్చాలని, అన్ని శుభాలే జరగాలని, ఈ మధ్యకాలంలో ప్రకృతి వైపరీత్యాలు, అది ప్రకృతి యొక్క ప్రకోపం మాత్రమే కాదు, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు, ఇటీవల వాయనాడ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానివ్వండి, సిమ్లాలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిణామాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భగవంతుడు మరి అటువంటి ఒక పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రేకెత్తించాలని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని. తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పాల్గొని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో బహూకరించారు.